సో వెల్కమ్ బ్యాక్ టు ఫన్ హౌస్ ఆఫ్ నందు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే రేపు ఎగ్జామ్ ఉంది. అదేదో కాదు, మ్యాథమెటిక్స్ అండ్ క్యాల్కులస్. సో ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ. సో చూసా ఈ మనసేమైపోతుందో నువ్వే లేకుంటే సాహేబా హృదయము నీకే ఇచ్చేసా మృదువైనది కాపాడేవా లేదంటే అది కాలిపోతుంది సాహేబా. సో ఇప్పుడు నేను చెప్పేది వన్ డే బ్యాటర్స్కి వర్తిస్తుంది. లైక్ ఎట్లా అంటే మా అంటే 2 పేజీలు గుర్తుపెట్టుకుంటాడు, 3 పేజీలు గుర్తుపెట్టుకుంటారు. ఒకసారి ఇటు చూడు, ఇక్కడ నుంచి స్టార్ట్ పెడితే 1 2 3 4 ఈడు దాకా ఉన్నది ఆన్సర్. సో గిట్లుంటే మీకు ఎట్లా గుర్తుపెట్టుకోబుద్ది అవుతుంది? హౌ? M1 is very tough యార్. One eternity later. సో ఇప్పుడే తినొచ్చినాం. ఎగ్జామ్ రేపు పొద్దున కాబట్టి పొద్దున కూడా కలుస్తా. ఇప్పుడే కార్తిక్ గారు ఇంటికాడ నుంచి వచ్చిండు. సో రేపు మార్నింగ్ కలుస్తాం. Listen up. We got 16, 24, 48 years. Put your hands up in the air and say cheers. We got girls on call 24. సో పొద్దున్నే 7:30 అవుతుంది. ఇంతకుముందే లేచిన అండ్ ఫ్రెష్ అయ్యి డైరెక్ట్ కాలేజ్ వెళ్ళిపోయాం. మనం పట్టుకొని అమ్మన్నా ఈరోజు ఎప్పటి స్లో అవుతున్నా షూస్ వేసుకోలే. కార్లో పోయినాక తెలుసు. A few moments later. సో ఇప్పుడే కార్లో కూర్చున్నా, టిఫిన్ కోసం హంటింగ్ చేస్తున్నాం. చూద్దాం, 10కి ఎగ్జామ్ పెట్టుకొని 8కి టిఫిన్ కోసం వెతుకుతాను. లెట్స్ గో టు కాలేజ్. సో టైం ఇప్పుడు వచ్చేసి 8 అవుతుంది. సో 10కి ఎగ్జామ్ స్టార్ట్. అరౌండ్ 9:30కి లోపలికి అలా చేస్తాడు. సో 1 hour ఉంది. చదువుకున్నావరా? చదువుకున్నామంటే ఏదో ఏదో M1. సో ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాం. 9 అవుతుంది. 9 అంటున్నా, 9:30 అవుతుంది. సో హాల్ టికెట్ ఐడి కార్డ్ పట్టుకొని చలో ఎగ్జామ్ అయిపోయినాక కలుస్తా. ఓకే బాయ్. బాయ్ బాయ్. 2000 years later. సో ఇప్పుడే ఎగ్జామ్ రాసి వచ్చినాం. నాందా చంద్రముఖి లైక్ ఎట్లా అంటే క్వశ్చన్ పేపర్ ఎట్లా అంటే 10 క్వశ్చన్లు ఇస్తే 5 రాయాలి. ఏం మాట్లాడబుద్ది అయితే లేదు. ఎమ్మని ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది. సమ్ టైమ్ ఇట్స్ హ్యాపెన్స్. పాస్ అయినా ఫెయిల్ అయినా అంటే ఒక 30-70 రేషియో అంతే, ఇంకేం చెప్పలేను. ఓకే రైట్. ఎగ్జామ్ ద వైబ్స్ ఆర్ ఫస్ట్ ఇయర్. సో వాచ్మెన్ అడుగుతాడు పోయేటప్పుడు, వచ్చేటప్పుడు అడిగాడు, పోయేటప్పుడే అడుగుతాడు. ఎందుకంటే మేమంటే వాడికి చాలా ఇష్టం. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి. ద వైబ్స్ ఆర్ చిల్ అండ్ టెన్షన్ అంతే, ఇంకేం చెప్పలేను. సో జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో అంతే. సో ఇంకా చూస్తున్నట్టయితే నాకు తెలిసి నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఉంటా మరి, బాయ్.